అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా జనసేన తీర్థం పుచ్చుకున్న జేడీ లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. విశాఖ లోక్సభ స్థానం నుంచి బరిలో నిలిచిన లక్ష్మీనారాయణ ఇప్పుడు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. హామీలను మేనిఫెస్టోలకు మాత్రమే పరిమితం చేసి నేతలకు భిన్నంగా జనసేనాని స్ఫూర్తితో మార్పుకు శ్రీకారం చుట్టారు. ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని బాండ్ పేపర్పై రాసి ఇస్తానన్నారు. మాట ఇచ్చిందే తడవుగా అమల్లోకి తెచ్చి చూపారు. ఇది కూడా మాటలే అనుకున్న వారికి చేసి చూపారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఎన్నికల మేనిఫెస్టోలో విశాఖ పార్లమెంటరీ పరిధిలో చేస్తానన్న అంశాలను 100 రూపాయల బాండ్ పేపర్పై రాసిచ్చారు. విశాఖలోనే ఉంటూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని, ఒక ఆదర్శ పార్లమెంట్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు పనిచేస్తానని అందులో పొందుపరిచారు. ప్రత్యేక హోదా సాధించడం కోసం పార్లమెంట్లో తన వంతు కృషి చేస్తానని విశాఖ సమగ్రాభివృద్ధి ప్రణాళికను రూపొందించినట్లు చెప్పారు. ప్రతి 3 నెలలకు ఇచ్చిన హామీలను, సమస్యల పరిష్కారానికి చేసిన పురోగతిపై నివేదికను సిద్ధం చేసి రీచ్ యువర్ ఎంపీ పేరిట యాప్ని రిలీజ్ చేసి ప్రజల ముందుంచుతానని తెలిపారు. For more updates, please subscribe 99 TV Telugu.